ఆ సీతారాం గారు ఎక్కడ? వెర్ ఇస్ హి? గుడ్ మార్నింగ్ సార్. బ్లాగర్డ్, కమ్ ఇన్. కమింగ్ సార్. ఏం తాగొచ్చావా? ఏం చెప్పంటారు సార్, నా స్నేహితుడికి యాక్సిడెంట్ జరిగింది సార్. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆఫీస్ ఎన్నింటికి? 9:30 ఇప్పుడు టైం ఎంత అయింది? 11 సార్. యువర్ డిస్మిస్డ్. గెట్ అవుట్. సారా కొట్టులో ఎంత సోషలిజం ఉందా? అడిగినంత అప్పు పోజానన్న థ్యాంక్స్. అదేంటమ్మా ఇక్కడికి వచ్చా? అమ్మ రమ్మంటుంది. నేను ఇక్కడున్నట్టు అమ్మ తెలుసా? చెప్పొద్దమ్మా, చెప్పొద్దు రాజా. పాపా చెప్పొద్దన్నాడనే గట్టిగా చెప్పు, మంచుకోక. మిస్టర్ కొండయ్య, నా భార్యకు నేను 5 నిమిషాలు కనిపించకపోతే అల్లల్లాడిపోతాయ్యా. దట్ ఈస్ మై వైఫ్. నా వైఫ్ కూడా నే కనపడకపోతే గిలగల్లాడిపోతే ఎదురు చూస్తుంది, చెప్పుతో చీపురుతూ పూజ చేయడానికి. నా భార్య పతివ్రత. నా భార్య పతివ్రత. ఏయ్, నా భార్య సీతా మహాలక్ష్మి. నా భార్య మగాలక్ష్మి సీత. యూ షట్ అప్. షట్ అప్ యూ. కూర్చోరా. కడుపులో కార్జోలేదు ఎన్నెమ్మగా ఇరి చేస్తాను. పెట్టుకోబాగా. మై వైఫ్ ఇస్ కమింగ్. లేవా? చూసావా నా భార్య ఎంత గొప్పదో? స్టడీ. లక్ష్మి, లక్ష్మి, మనం ఉద్యోగం వెలగబెడుతున్న రోజుల్లో మన కోసం క్యారేజీ కట్టేది ఇప్పుడు పట్టుకు వచ్చింది. దట్ ఈస్ మై వైఫ్. దట్ ఈస్ మై వైఫ్. లక్ష్మి, ఇక్కడికి వచ్చావా? ఎర్రా, నా పెళ్ళం సీతా మహాలక్ష్మి అంటే నీ పెళ్ళం మహాలక్ష్మి సీత అంటావు. అది కాదు లక్ష్మి, నా ఉద్యోగం పోయింది కదా, అందుకే దేవుడికి పూజ చేద్దామని వచ్చాను లక్ష్మి. ఏమండి, మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదు. నేను కొత్త ఉద్యోగానికి వెళ్ళాలి, నువ్వు క్యారేజ్ ఇచ్చి వెళ్ళు. చూసారా మీ ఆరోగ్యం ఎలా పాడైపోయిందో? ముందు ఫోన్ చేయండి. నేను తింటా. రండి, ఇలా కూర్చుందాం. నేను తింటానులే, నువ్వు వెళ్ళు లక్ష్మి. రండి. నువ్వు వెళ్ళు. కావాలని సారా కొట్టుకి క్యారేజీ తీసుకొచ్చి చందమామ రావే, చాపిల్లి రావే అని బొత్సగించి బువ్వ పెట్టడానికి నేనేమన్నా పచ్చి పిల్లాన్ని అనుకున్నావా? చంపేస్తానేమనుకున్నా? 10 మంది చూస్తున్నారండి. రండి. ఎవడు చూస్తే రాయంటే నువ్వేమన్నా సీతా సావిత్రివా? వెళ్ళాం బాబు, చూడండి. సోకస్త్రీ ముద్దగా 30 పైసలు చొప్పున, ఎండు చేపగా 6 రూపాయల చొప్పున మొత్తం క్యారేజీకి ఎన్ని డబ్బులు వస్తాయని పొట్లాలిరా. హాయ్ బేబీ, మీ అన్నయ్య నీ పెళ్లి ఎలాగూ చేయలేడు. వయసు ఎందుకే వేస్ట్ చేసుకుంటావు? రా, లేచిపోదాం. దుర్మార్గుడా, చేయదులు. మా అన్నయ్యతో చెప్తాను. మీ అన్నయ్య ఏం చేస్తాడే? కాల్తా మొహమ్మద్ అంతాను. నీ ఈదులోకి నీ బ్యాట్సాలు వచ్చాను. నీ కొలపోవడం తెచ్చుకుంటావో, నీ కడపోవడం తెచ్చుకుంటావో. నీతో ఒకసారి బాల్లో తాయిన పాపానికి నా చెల్లి చెయ్యి పుచ్చుకుంటావా? ఇంటి ముందుకొచ్చి గొడవేంట్రా? అప్పుడు చేయటం కదరా, ఇప్పుడు చేయతరా? చెయ్యటమే కదరా, గడీదులో పెట్టి రేపు చేస్తారన్నా. తమ్ముట నాతో పెట్టుకున్నా సంపత్రుడు సంపత్ర చూసుకునే చేసిన వీరంగా చాలు, ఇక వెళ్దాం.
పదండి నా మాట నీ నా వినండి. చెల్లెలు చేస్తున్నావు నీ కుంటలో నిద్రపోతాను తప్పండి నీ పేరు మెళ్ళేసుకుంటా కబత్తారు రవరంభ రావా స్వామి చెన్నయ్యా ఏడేడు లోకాలు ఏలేటి నా తండ్రి ఎక్కడున్నావురా నాయనో ఇంటికి దీపమో ఇల్లాలో ఏమి ఎరగదు పిచ్చి కల్లాలో పగలు రేతిని కూడా తలిసేను మొగుడంటే ప్రాణాలు ఇడిసేను కళ్ళల్లో పాపల్లే తలిసేను గుళ్ళోన దేవుడుగా కొలిసేను ఇంటికే దీపమో ఇల్లాలో ఏమి ఎరగదు పిచ్చి కల్లాలో ఇంటికి దీపమో ఇల్లాలో ఏమి ఎరగదు పిచ్చి కల్లాలో గోల్డ్ కాదు డైలీ బంగారం ఏమండి ఏమిటిది ఏముంది తాళి ఊసి నేను కట్టిందేగా ఇస్తావా చెప్పు పోమంటావా వద్దండి. లక్ష్మి 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 ఏమండి ఇన్నాళ్ళు మీరే తడినా కాదనుకుంటా ఇచ్చాను కానీ ఇది నా ఐదవుతాను ఐదవుతనమా? మీకు దండం పెడతారండి ఆడదాని తాళి భర్తకు శ్రీరామ రక్షండి వదిలేయండి వదిలేయండి నేను చచ్చిపోతానని భయమా లేక ముఖాన బొట్టు లేకపోతే నీ బ్యూటీ పోతని భయమా పతివ్రతల కథలు చెప్పదు శిరోమణి వదిలేనయ్య ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్ళా వదిలే ఏమనలేదు చివరికి వదిలి వెళ్ళ తాడు తీసుకెళ్తున్నావా ఏమ్మా, నీతులు చెప్తున్నావా ఇదిగో, మర్యాద ఇవ్వు. అగో, నీ కోసం పసుపు తాడు తెచ్చానే పసుపు తాడు బంగారం మీద ప్రేమ వద్దమ్మా ఇవ్వు, ఇవ్వు. నువ్వు వరిసి గీ పెట్టినేమను ఇదిగో చూడు పెద్ద పెద్ద బ్యాంకులే అడ్రస్ రాని టాకు బ్రోకర్లకి కోట్ల కోట్ల అప్పిస్తున్నాయ్యా కట్టమని 2 పొట్లాలు ఇస్తే నీదేం పోయిందే నీకు అప్పిస్తే మా ఓనర్ నా ఉద్యోగం ఓడబడతాడు నా జీతంలో కట్ చేస్తాడు అరిసి గీ పెట్టినేమను చూడు మనది గవర్నమెంట్ సారా కొట్టు మన గవర్నమెంటే అప్పుల్లో ఉంది IMF అంటే ఐ మనీ ఫ్రీ అన్నమాట అప్పు మందు కొట్టిస్తావయ్యా అంటే మనిషిని కొడతావేంది మా ఓనర్ వస్తాడు ఎల్రా బాబు బాబా బాబు రెగ్యులర్ కస్టమర్ని నీకు దండం పెడతానా చేయకపోతే అట నల్లాలు వణుకుతున్నాయి తల తిరుగుతుంది ఎందుకు నీ గొడవ నమస్తే అన్న ఊరంతా నిన్ను దాదా అంటారు కానీ నువ్వు నిజంగా దాతవి 2 పొట్లాలు అప్పిప్పించన్నా ముందు ఈయన గారిని బయటికి పంపించు ఏందాయ్ నేను బాస్తో మాట్లాడుతుంటే మధ్యలో నీ అథారిటీ అయింది బాయ్ బాబాయ్ అన్నా నీ కాలు మొక్కుతా 2 పొట్లాలు అన్నా ఏం చూసి నీకు అప్పిస్తారు చెప్పు ఏం నా కొంపకోడు లేవనుకున్నావా ఆ గోడ ఎలాగో ఉంది నీ కొంప ఏమైనా 7 అంతస్తుల మేడ అనుకున్నావా మేడుందో మిద్దుందో నీకు అన్నెచ్చరెక్కొచ్చాను నీ పాటి మేసాలు నాకు ఉన్నాయి తెత్త ఇదిగో తెచ్చి మీ అప్పు మీ మొగాల కొడతా అంతేకాదు ఏడాది పాటు అకౌంట్ మెయింటైన్ చేస్తా కావాలంటే నా పేరున ఖాతా రాసి నీ దగ్గర పెట్టుకో చల్లరా బేట ఏరమ్మా ఏటయ్యో ఏటి ఇవాళ బండి ఎంత కండిషన్ లో ఉంది ఏటి కథ కథ కాదే ఇవాళ మనం లవ్ ఆడుకుందాం సాలేవయ్య సంబడం పెళ్ళైన కాడ నుంచి ఇంతనే ఉన్నాను అబ్బా ఈరి చూడు చిన్నప్పుడు భైరవగాడు ఒరే నువ్వు నిజం చెప్తే నీ తలకాయ అయ్యి ఒక్కల ఉత్తరా అని శాపం పెట్టాడు ఈవేళ గుళ్ళో పంతులు గారు అవన్నీ అబద్ధాలు రా నిజం చెప్తే పుణ్యం వచ్చుద్ది అబద్ధాలు ఆడమాక అని చెప్పాడు కావాలంటే బొట్టు చూడు చెవులో పువ్వు చూడు నిజమేనే అయితే నేను చెప్పే మాటలన్నీ నిజమేనంతవా నిజమేనే నీ బొట్టు తోడు కట్టిన తాడి బొట్టు తోడు నీ నెత్తి మీద ఒట్టు పదవే లేడీస్ ఒప్పుకుంటున్నాను కదా సరేనండి